సో క్రిస్టల్ ప్రదీప్ సార్ జరిగిన తెలుగు ప్రశ్న జవాబులు ఇది ఇది సో సమస్య గత జన్మ నుంచి వచ్చింది అని తెలిసినప్పుడు ఒక ధ్యాని దాన్ని ఎలా తీసుకోవాలి? ఆ సమస్యని వదిలేయాలా, లేదా దాన్ని హ్యాండిల్ చేయాలా, లేదా ఆ సమస్యని ఎలా జయించాలి? అంటే ప్రతి సమస్య వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కర్మ సిద్ధాంతం ఉంది కాబట్టి సమస్య అన్నది వచ్చింది. ఆ సమస్య నుంచి పారిపోవడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వదిలేసి పారిపోతే నెక్స్ట్ జన్మలో అది మళ్ళీ వస్తుంది. సో కరెక్ట్ ఏంటి అంటే ఆ సమస్యను యాక్సెప్ట్ చేయడం. ఎప్పుడైతే మనం సమస్యను యాక్సెప్ట్ చేస్తామో దాని నుంచి వచ్చే పాఠాన్ని మనం నేర్చుకుంటాం. నేర్చుకోవడానికి మనం స్థిమితం అవుతాం. ఎప్పుడైతే సమస్యను మనం యాక్సెప్ట్ చేస్తామో, ఛాలెంజ్ ని మనం స్వీకరిస్తామో, దాని నుంచి వచ్చే పాఠం నేర్చుకోవడానికి మనం రెడీగా అవుతాము. యాక్సెప్ట్ చేయడం వల్ల మనకెందుకు వచ్చిందా అనే ప్రశ్న ఉండదు. ఎప్పుడైతే నాకెందుకు వచ్చింది అని మనం అడుగుతూ ఉంటే సమాధానం రాదు. నాకు వచ్చింది అంటే ఇది నేనే సృష్టించుకున్నాను, ఇట్స్ ఓకే అని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనమే దాన్ని తెలుసు చేసుకున్నాము, సృష్టించుకున్నాము అన్నది అర్థమవుతుంది. గతాన్ని నేను మార్చలేను, అది నా చేతుల్లో లేదు, కానీ ఈ క్షణం నా చేతుల్లో ఉంది. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు సెకండ్ ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. ఎలా పాఠాన్ని నేర్చుకుంటాము అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వస్తామో అప్పుడు మనకు అంతరాత్మ నుంచి వస్తుంది. ఈ ఈ ఫలానా సమస్యను ఈ కారణం కోసం తెచ్చుకున్నావు. ఇది ఒక ధ్యానికి ఒకటే సాధ్యం. ఒక ధ్యాని వచ్చిన సమస్యను ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసుకుంటాడు. ఎందుకంటే అతనితో అంతరాత్మ మాట్లాడుతుంది కాబట్టి. అదే ధ్యాని కాకపోతే పొరపాట్లు చేస్తూనే ఉంటాడు జన్మ జన్మలకు. కొన్ని జన్మలు అయిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నానని అప్పుడు ఒక ప్రశ్న, ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అదే ధ్యానికి అయితే ఈ జన్మలోనే వస్తుంది, వెంటనే వస్తుంది. సో ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలంటే ఫస్ట్ స్వీకరించాలి, రెండవది తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి. అప్పుడు వాళ్ళకు ఆ సమస్యకు తగ్గ పరిష్కారం దొరుకుతుంది. సో ఇంకో చక్కటి ప్రశ్న, ఇప్పుడు ఒకరి కాలు ఇరగొట్టాము, మనకు కాలు నొప్పి వచ్చింది, దెబ్బకు దెబ్బ అయిన తర్వాత కూడా ఎందుకు రిపీట్ అవుతోంది? ఎందుకు అది జన్మ జన్మలకు రిపీట్ అవ్వాలి? ఒక సమస్య అన్నది దెబ్బకు దెబ్బ అయిన తర్వాత కూడా ఎందుకు రిపీట్ అవ్వాలి అంటే, సో సార్ అన్నారు ఇక్కడ ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే కర్మ అన్నది పనిష్మెంట్ కాదు. దెబ్బకు దెబ్బ వల్ల కర్మ తీరిపోదు. కర్మ అంటే ఏంటి అంటే మనం నేర్చుకోవడానికి ఒక సాధనం. కర్మ నుంచి బయటపడాలంటే రెండు ఉన్నాయి. ఎవరైనా కర్మ నుంచి బయటపడాలంటే రెండు స్టెప్స్ ఉన్నాయి. ఏమంటే ఒకటి నేర్చుకోవడము, రెండవది అకౌంట్ సెటిల్ చేయడము. ఎప్పుడైతే ఫస్ట్ మనం ఓకే నేను ఇది ఇలా చేయడం వల్ల ఈ కర్మ వచ్చింది, ఒకటి కాలు ఇరగొట్టడం వల్ల నాకు మోకాలు నొప్పి వచ్చింది, ఇంకోసారి కాళ్ళు ఇరగొట్టకూడదు అని నేర్చుకుంటాము. అప్పుడు మనం మంచి పనులు చేసినప్పుడు మన అకౌంట్ సెటిల్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అకౌంట్ సెటిల్మెంట్. ఇప్పుడు అప్పు తీసుకున్నాము, అప్పు తిరిగి ఇవ్వాలి. అంటే
అక్కడ మనం సేమ్ సఫర్ అవ్వాల్సిన సేమ్ అనుభవించాల్సిన అవసరం లేదు. ఒకటి కర్మలో మనము నేర్చుకోవాలి. ఇది ఎందుకు వచ్చిందా, ఏం నేర్పించడానికి వచ్చిందా అని నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత కూడా ఇక్కడ కర్మ రెండో భాగం ఉంటుంది. ఎందుకు అంటే దెబ్బకు దెబ్బ కోసం. అంటే ఒకరికి సఫరింగ్ ఇచ్చినాము, ఆ సఫరింగ్ మనం కూడా రుచి చూడాలి కదా. ఒకరికి ఒక్కొక్క దుఃఖము బాధ ఇచ్చాము, అది మనం కూడా చూడాలి కదా. కానీ ఈ రెండో స్టెప్ తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే మంచి పనులు చేయాలి. ఒక రూపాయి అంతా మంచి పనులు చేస్తే ఒక రూపాయి అంతా చెడు కర్మ పోతుంది. సో ఎప్పుడు ఇది ఎప్పుడు సాధ్యము అంటే మనం నేర్చుకున్న తర్వాత మంచి పనులు చేస్తే మన కర్మ క్లియర్ అవుతుంది. అదే నేర్చుకోకుండా మంచి పనులు ఒకటే చేస్తే కర్మ క్లియర్ అవ్వదు. మనం అందుకే చాలా మంది దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర వింటాం, ఎన్నో మంచి పనులు చేస్తాడు కానీ ఇన్ని కష్టాలు వచ్చినాయి. అంటే ఎందుకంటే అక్కడ నేర్చుకుని ఉండరు. చాలా మంది వాళ్ళ దగ్గర వినుంటాం, అబ్బా చాలా హెల్ప్ చేస్తాడు అందరికి ఇది ఇది అని. కానీ అక్కడ కర్మ ఉంది అంటే ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మంచి పనులు చేస్తే అది వర్కౌట్ అవుతుంది. నేర్చుకోకుండా ఎంత మంచి పనులు చేసినా ఆ కర్మ అకౌంట్ క్లియర్ అవ్వదు. ఫస్ట్ నేర్చుకోవాలి, ఎందుకు వచ్చిందా అనే కారణం నేర్చుకోవాలి. సెకండ్ మంచి పనులు చేస్తే ఆ కర్మ నుంచి బయటకి వస్తాము. సో ఒకటి ప్లస్ పాఠం నేర్చుకోవడము, రెండోది అకౌంట్ సెటిల్మెంట్ చేయడము, అప్పు తీర్చుకోవడము. ఇలాంటిదే ఇంకొక ప్రశ్న. సార్ నేను ధ్యానం చేస్తాను, ధ్యాన ప్రచారం చేస్తాను, కానీ నాకు మోకాలు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మోకాలు నొప్పుల వల్ల నేను ఎక్కువ ధ్యాన ప్రచారానికి వెళ్ళలేకపోతున్నాను. సో ఇక్కడ మరి సార్ చెప్పిన జవాబు ఏమంటే, కారణం మీకు ఒక కర్మ సిద్ధాంతమే. సో సమస్యలు వస్తున్నాయి అంటే మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి. అంటే ఇక్కడ అడ్డంకులు వచ్చినా మనం చేస్తూ పోవాలి. మనం చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ కర్మ అన్నది కరిగిపోతుంది, న్యూట్రలైజ్ అవుతుంది, బ్యా బ్యాలెన్స్ అయిపోతుంది, తీరిపోతుంది. సో అందుకే చాలా మంది దగ్గర వింటుంటాం, ధ్యానం చేస్తున్నాం, ధ్యానం నేర్పిస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం, ఇంకా ఎక్కువ కష్టాలు ఉన్నాయి, మొదట్లో కన్నా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరింత కష్టాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఒకే పాఠాన్ని 80 సంవత్సరాలు నేర్చుకోకుండా ధ్యానంలో వచ్చినందువలన తక్కువ సమయంలో అది నేర్చేసుకుంటాం. తక్కువ సమయంలో ఒక 80 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన పాఠాన్ని 10 సంవత్సరాల్లో, ఇంకా తక్కువ కాలంలోనే మనం తొందరగా అర్థం చేసుకుని నేర్చుకుంటాము. ఎప్పుడైతే పాఠం తొందరగా నేర్చుకుంటామో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎప్పుడైతే మనం ధ్యాన ప్రచారంలో ఉన్నామో ఫాస్ట్ ట్రాక్ లో కర్మలు క్లియర్ అవుతాయి. మనం ఇందాక తెలుసుకున్నాం ఆ సంచిత కర్మ, ప్రారంభ కర్మ అని. సో ఇక్కడ కూడా అదే అన్నమాట. సో ఎప్పుడైతే మనం ధ్యాన ప్రచారంలో ఉన్నామో కర్మలు తొందరగా క్లియర్ అవుతూ పోతూ ఉంటాయి. చూసే వాళ్ళకు ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చినట్టు అనిపిస్తాయి, కానీ మన తొందరగా ఎక్కువ కర్మలు అక్కడ క్లియర్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఈ మార్గంలో ఉన్నప్పుడు మరిన్ని కష్టాలు అనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే తొందరగా క్లియర్ చేసుకోవడానికి. ఫాస్ట్ ట్రాక్ లో కర్మలు క్లియర్ అవుతాయి. సో అక్కడ మనం ఏం చేయాలంటే, సో నేను ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఫాస్ట్ ట్రాక్ లో కర్మలు క్లియర్ అవుతున్నాయి కాబట్టి ఇంకా జోష్గా మన ప్రచారాన్ని పెంచాలి. సో మనకు కనిపించదు కానీ ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకు వెనక ఎంతో కర్మ క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో మన కర్మలు తొందరగా క్లియర్ అవ్వాలంటే మనం ధ్యాన ప్రచారం చేయాలి. ఇంకో అద్భుతమైన ప్రశ్న, మనకు రెండు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనసు చెప్పింది వినాలా, మన ఆత్మ చెప్పింది వినాలా, హృదయం చెప్పింది వినాలా? సో వివేకానందుని కొటేషన్ లో
ఈ ప్రశ్న అడిగిన సారు చదివారంట. సో మనసు చెప్పినప్పుడు, ఆత్మ చెప్పినప్పుడు నువ్వు ఆత్మని ఎంచుకో అని. సో మరి ఎలా దీని గురించి క్లారిటీ ఇవ్వండి అని అంటే, సో మైండ్ ఒకటి చెప్తుంది, ఆన్సర్ వచ్చేసి హృదయం ఒకటి చెప్తుంది. మైండ్ అనేది ఆలోచనల ద్వారా చెప్తుంది, మన అంతరాత్మ మన భావాల ద్వారా చెప్తుంది. మైండ్ అనేది మనం చుట్టూ పెరిగిన ప్రాంతం నుండి వచ్చింది. అది హిందూనా, ముస్లిమా, ఒక పిరమిడ్ మాస్టర్ కుటుంబమా, ఏ కుటుంబం అయినా మన మైండ్ ఎట్లా వచ్చిందంటే మనం పెరిగిన వాతావరణం నుంచి వచ్చింది. అది మారుతూ ఉంటుంది. మైండ్ అనేది వాతావరణం మారే కొద్దీ మారుతూ ఉంటుంది. ఆలోచనలు మారుతూ ఉంటాయి. సో ఆలోచనలు మారుతుంటాయి, మైండ్ మారుతుంది. అంటే ఇక్కడ ఏదైతే మారుతూ ఉంటుందో అది సత్యం కాదు. ఏదైతే మారకుండా నిరంతరం ఒకేలాగా ఉంటుందో అదే సత్యము, అదే ఆత్మ. సో ఫీలింగ్స్ అన్నది, థాట్స్ అన్నవి మైండ్ నుంచి వస్తాయి, ఫీలింగ్స్ అన్నవి మన పూర్ణాత్మ నుంచి వస్తాయి. ఆత్మ అన్నది సత్యమైంది. ఎప్పుడు కూడా మనం ఫీలింగ్స్ ని ఫాలో అవ్వాలి. సో ఎలా తెలుస్తుంది మనకు వచ్చిన ఆలోచన మైండా లేకపోతే మన అంతరాత్మన? ఒక ఆలోచన వస్తుంది, అది మైండ్ చెప్పిందా అంతరాత్మ చెప్పిందా? ఎలా తెలుస్తుంది అంటే, ఒక ధ్యాని కాని వాడికి కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది, ఇది అంతరాత్మదా ఇది మనసుదా అని. కానీ ఒక ధ్యానికి ఎప్పుడైతే ఆలోచనలు శూన్యం అవుతాయో ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతరాత్మ చెబుతుంది. సో ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత, ధ్యానం తర్వాత నీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ భావనే, ఫస్ట్ ఫీలింగే, ఫస్ట్ మనకు అనిపించేదే మన అంతరాత్మది అని ఇక్కడ సార్ ఆ పరిష్కారం చెప్పారు. సో 20-30 నిమిషాల ధ్యానం తర్వాత మన లోపల మనకు అనిపించేదే మన అంతరాత్మ చెప్పింది అని మనం అక్కడ క్లారిటీ తీసుకోవాలి అని చెప్పారు. సో రకరకాల ధ్యానాలు వింటూ ఉంటాము, చక్ర ధ్యానము, ఆరా ధ్యానము, థర్డ్ యాక్టివేషన్ ధ్యానము, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ చెయ్యాలా లేక శ్వాస మీద ధ్యాస ధ్యానం చాలా అంటే ఇప్పుడు సార్ చెప్పారు. సో ఏ ఏ మాస్టర్ అయినా చెప్పారా ఈ రకరకాల ధ్యానం ఉందని? బుద్ధుడు, కృష్ణుడు, ఏ దేవుడినైనా తీసుకోండి, ఏ మాస్టర్నైనా తీసుకోండి, వాళ్ళు ఇలా రకరకాల ధ్యానాల గురించి చెప్పలేదు. అందరూ చెప్పింది ఒకటే ధ్యానము. సో మీరు అన్న ప్రకారం ఆ ఒక మాస్టర్, మరి న్యూ ఏజ్ మాస్టర్ ఇలా చేస్తున్నారు అంటే మేబీ వాళ్ళు ఎక్కువ మంది ధ్యానంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ చాక్లెట్ బిస్కెట్ లాగా పెడుతుండొచ్చు. సో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే చాక్లెట్ ఇస్తాము అంటే 2 చాక్లెట్లు ఇవ్వు నేను వెళ్తాను అన్నట్టు. సో ఆ, ఎక్కువ మంది ధ్యానంలోకి రావాలంటే ఇలాంటి రకరకాల చాక్లెట్ల లాంటి ధ్యానాలు పెడితే చాలా మంది వస్తారు అని. సో ఇక్కడ మంత్ర జపం చేస్తాం. సో మంత్ర జపం అన్నది మైండ్ తో చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మైండ్ ఒక చోటికి వస్తుంది, కొద్దిగా కామ్ అవుతుంది, కానీ ఆ, కొత్త శక్తి కూడా వస్తుంది, కానీ మైండ్ ఖాళీ అవ్వదు. అది ధ్యానం కాదు. ఇప్పుడు చక్ర గైడెన్స్ మెడిటేషన్ తీసుకుందాం. వాళ్ళు గైడ్ చేస్తారు, మీరు మీలో శక్తి వెళ్తోంది, ఈ చక్ర హీలైంది, ఈ చక్ర హీలైంది, అది హీలైంది అన్నప్పుడు ఒకరు ఇంకొకరికి హీల్ చేయలేరు, ఒకరు ఇంకొకరిని ఇంప్రూవ్ చేయలేరు. ఇది పరమ సత్యం. మనం ఇతరుల్ని హీల్ చేయలేము. ఒకవేళ చేసినా అది తాత్కాలికం, టెంపరీ. ఎక్కడ ఉంది పర్మనెంట్ హీలింగ్ అంటే కేవలం ధ్యానంలో, కేవలం స్వధర్మంలో. సో మనకు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు రైటా రాంగా అనేది ఎలా తెలుస్తుందంటే, మనం ఒక పరమ సత్యం డిక్షనరీ పెట్టుకోవాలి, ఏదైతే ట్రూత్.
పరమసత్యం. ఆత్మ అన్నది సత్యము. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. స్థితులను బట్టి ఆత్మలోని సత్యం మారదు. సో మనము ఒకటి డిక్షనరీ పెట్టుకోవాలి. పరమ సత్యం ఒక డిక్షనరీ పెట్టుకుంటే ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అందులో చూడాలి. ఓకే, ఇది ఓకే, సత్యం అంటే ఇది. ఓకే, ఇది రాంగ్, దీన్ని పట్టించుకోకూడదు అని. సో ఒక పరమసత్యం డిక్షనరీ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది కాదు అని. సో మరి ఇవాళ ఇక్కడ ఏం చేసుకున్నాం. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు.